ఏపీ శాసనమండలిలో ఇళ్ల వ్యవహారంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య డైలాగ్ వార్ చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మంత్రి విమర్శించారు. గతంలో కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, జగనన్న కాలనీలు అంటూ ప్రజలను మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. అయితే 2014-19 మధ్య ఇల్లు కట్టిన వారికి వైసీపీ హయాంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడడం అవాస్తవమని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చామని, అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదని బదులిచ్చారు. రాజకీయ కక్షలతో ఇవ్వలేదని చెప్పడం సరికాదని బదులిచ్చారు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇచ్చిందన్నారు. తమ పార్టీ వారికే పథకాలు ఇవ్వాలని అప్పటి సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు పథకాలపై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని, ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలని ఫైర్ అయ్యారు. లబ్ధిదారులకు పార్టీలు అంటగడతారా అని ప్రశ్నించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ప్రమాణం చేసిన పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా అని ఎద్దేవా చేశారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. కేంద్రం డబ్బులతోనే కథంతా నడిపారన్నారు. ఇందుకోసం గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తాము పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని, మీరెంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు తెచ్చామన్నారు అచ్చెన్నాయుడు. గాలి ఉన్నా లేకున్నా తాను ప్రజా జీవితంలో ఉన్నానన్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సవాల్ చేశారు. ఎమ్మెల్యే, మంత్రివి అయ్యావని, అవ్వడానికి ఇంకా ఏమీ లేదన్నారు బొత్స. 2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చామన్నారు మంత్రి. వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఊళ్ళో జగనన్న కాలనీలు అన్నారని, దాని గురించి తాను ఏమీ మాట్లాడాల్సిన పని లేదన్నారు. ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి కీలకమైనది 3 రాజధానులు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక, కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలని గతంలో భావించింది. అది సాధ్యపడలేదు, వాస్తవ రూపాన్ని దాల్చలేదు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓటమి కావడానికి 3 రాజధానుల విధానం కూడా ఓ కారణమంటూ అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాజధానులు చేయాలనుకున్న జిల్లాల్లో ఒక్క కర్నూలు మినహా మరెక్కడా కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది ఆ పార్టీ. సీనియర్లు సైతం పరాజయాన్ని చవిచూశారు. ఈ ఓటమి నేపథ్యంలో 3 రాజధానుల విధానాన్ని వైఎస్ఆర్సీపీ పునఃసమీక్షించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై తాజాగా మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఇదే విధానాన్ని కొనసాగించడంపై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల విధానాన్ని తాము అనుసరించామని, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు అదే అంశంపై తమ విధానం ఏమిటనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. పార్టీలో డిస్కస్ చేసి చెబుతామని వివరించారు. విశాఖపట్నం రిషికొండలో జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పర్యాటక భవనాల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆరోపించడాన్ని బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. అవినీతి జరిగితే బిల్లులు ఎందుకు చెల్లించారంటూ ప్రశ్నించారు. అమరావతిలో తాత్కాలిక భవనాలకు వేల కోట్ల రూపాయలను ఎందుకు ఖర్చు పెట్టారంటూ మండలిలో ప్రశ్నించితే రుషికొండతో ముడిపెడుతున్నారని విమర్శించారు. ఆ భవనాల నిర్మాణంలో నిజంగా అవినీతి జరిగితే విచారణ జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.